మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా శ్రీ అమర్నాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రధాన కార్యదర్శులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్కి అయితేనేమి, తర్వాత మన సతీష్ రెడ్డి గారికి అయితేనేమి, రమేష్ రెడ్డి గారికి అయితేనేమి అందరికీ వీళ్ళకు పదవులు రావడం జరిగింది. సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా అండదండలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ పునరుద్ధరణ పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా పొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మా కడప అంజోద్ బాషా గారు అయితేనేమి, సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, మిగతా మా దూరు తిరుపాలరెడ్డి గారు అయితేనేమి, కమలాపురం నరేంద్ర రామాంజుల రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు నరేంద్ర రామాంజుల రెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం. సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది. సో తప్పకుండా అందరి సహకారం తీసుకుని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ, సో తప్పకుండా అలాగే కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా, నాయకులకు అందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కూడా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో గతంలో ఒకవేళ అలా జరగలేదేమో కానీ సో భవిష్యత్తులో అందరికీ కూడా మంచి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో కార్యకర్తలే వెన్నెముక పార్టీకి. సో తప్పకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అవసరం. అదే కాకోకుండా మా మిగతా అన్ని జిల్లాల్లో అయితేనేమి, మా కడప జిల్లాలో అయితేనేమి, అన్నమయ్య జిల్లాలో అయితేనేమి అన్ని చోట్ల స్థానిక సంస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లీడ్ చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట. సో దాన్ని కొనసాగించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాము అని చెప్పేసి, ఇచ్చిన బాధ్యతను కరెక్ట్గా నెరవేరుస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే మా కడప పార్లమెంట్కి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చేదానికి మేమంతా సో తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రజల్లోకి బాగా తీసుకోవాలి ఒక ఆలోచనతో ఈరోజు కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రవీంద్రనాథ్ రెడ్డి గారిని నియమించడం నిజంగా హర్షణీయం. ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గానికి కూడా నరేంద్ర కూడా ఒకసారి నేను అభినందిస్తూ, ఎందుకంటే గతంలో దాదాపు సుదీర్ఘంగా పార్టీ అధ్యక్షులుగా సురేష్ బాబు గారు పనిచేశారు. ఆయన ఇంకా నాకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని చెప్పినప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే సరైన సమయంలో రవీంద్రారెడ్డి గారిని పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని మళ్ళా పూర్వ వైభవం తెచ్చేదానికోసం తప్పకుండా పూర్తి చేస్తారని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకంతో రవీంద్రనాథ్ గారిపై ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏదో లాంఛనంగా ఈరోజు ఈ బాధ్యతలు చేపట్టడం నేను మనసారా అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్నమయ్య అయితే ఇది ఉమ్మడి కడప జిల్లా, 2 జిల్లాల్లో కూడా అందరూ ఉండే నాయకులు, అన్ని నియోజకవర్గాల నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా నుంచి కలిసికట్టుగా
రెండు జిల్లాల్లో కూడా పార్టీని అభివృద్ధి పరిచే దానికోసం. ఎందుకంటే కొంచెం సమయం ఇచ్చినాం, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, వాళ్ళకు కొంచెం మనం సమయం ఇవ్వాలా. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారా? ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై రేపు వాళ్ళు ఇచ్చే అన్ని ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమాన్ని కూడా మనం అడ్డుకునేదానికి తప్పకుండా నిరసన తెలిపేదానికి అందరం కూడా రెండు జిల్లాలో నాయకులు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఇదే ఈరోజు కార్యక్రమానికి మన శాసనమండలి సభ్యులు వచ్చారు, గోవిందరెడ్డి గారు, పొద్దుటూరు మన ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా పద్వేలు శాసనసభ్యురాలు వచ్చారు, అదేవిధంగా గోవిందరెడ్డి గారు, అదేవిధంగా మన అంజాద్ మాజీ డిప్యూటీ సీఎం గారు అంజాద్ బాషా గారు, అదేవిధంగా తిరుపాలిగా ముఖ్య నాయకులందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమందరం కలిసికట్టుగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం మేమందరం శాయశక్తులు కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అదేవిధంగా రవీంద్రారెడ్డి గారికి నరేన్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను.